నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. హాలీవుడ్తో ప్రారంభమై బాలీవుడ్లోకి వచ్చి అలాగే ప్రాంతీయ భాషలను కూడా చుట్టబెడుతుంది ఒక రియాలిటీ షో, ఒక గేమ్ షో, అదే బిగ్ బాస్ షో. సో ఇది ఎంతైతే క్రేజ్ని సంపాదించుకుందో ప్రజల్లో, రాను రాను సీజన్లు మారుతున్న కొద్దీ ఆ కుటుంబ హౌస్లో ఉన్న సభ్యుల ప్రవర్తన కానీ, వారి వేషధారణ కానీ, ఎన్నో ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయంటే ప్రజల్లో ఒకంత వ్యతిరేకత కూడా స్టార్ట్ అయింది. సో అసలు ఇది మన సమాజానికి సూట్ అయ్యే గేమ్ షో అయినా కాదా, అసలు ఇది రియాలిటీ షోలో ఎంత రియాలిటీ ఉంది, ఎంత ఫేక్ ఉంది, అలాగే ఎందుకు వ్యతిరేకతను చేసుకుంటుంది, అలాగే మహిళా సభ్యుల ప్రవర్తన మీద ఒక ఫోకస్ చేస్తూ మన స్టూడియోలో ఇద్దరు మహిళామణులు వచ్చారు. అనురాధ చింతకింది గారు, వీరు మహిళా శక్తి ఫౌండర్, అలాగే అనురాధ గౌడ్ గారు, వీరు ఫ్యామిలీ కౌన్సిలర్. వీరితో మిగతా విషయాలను కూడా చర్చిద్దాం. మేడం నమస్తే, వెల్కమ్ టు ది షో. మ్యామ్ నమస్తే. సో చెప్పండి, అసలు బిగ్ బాస్ షో ఏదైతే ఉందో ఇది ఏదో ఒక సమాజానికి ఒక సందేశం ఇస్తున్నాము. అదేంటంటే ఒక కుటుంబంలో ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా సహకరించుకుంటారు, ఏ విధంగా ఐక్యంగా ఉంటారు అనేది చాటి చెప్పాలి అనేది ఆ ప్రోగ్రామ్ ఒకే లక్ష్యంగా వాళ్ళు చెప్తున్నారు, ఎవరు ఆర్గనైజర్స్. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటారు? ముఖ్యంగా అంటే మనకి మహిళల్లో వచ్చేసి పార్టిసిపేట్ చేస్తున్నారు, బాగానే ఉంది, కాకపోతే వాళ్ళ పోకడలు ఏ విధంగా ఉన్నాయి మేడం, మీరు చెప్పండి. బిగ్ బాస్ షో అనేది మన మన హిందీ కల్చర్ నుండి మన తెలుగు కల్చర్కి వచ్చింది. హిందీలో డ్రెస్సెస్ ఎట్లా వేసుకుంటారు మన తెలుగు సాంప్రదాయానికి, అక్కడ నార్త్కి మనకు చాలా డిఫరెంట్ ఉంటుంది. అక్కడ ఏంటి అంటే షార్ట్స్ వేసుకొని తిరిగినా కూడా రోడ్డు మీద ఎవరు అన్నారు, కానీ మన దాంట్లో నిండుగా ఉండి ఒక హుందాతనమే మన తెలంగాణ కానీ మన ఆంధ్ర కానీ గుర్తింపు అని మనం అట్లా అనుకుంటాము. బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందిరా అంటే బట్టలు వల్గర్గా వేసుకోవడం, లాంగ్వేజ్ మాట్లాడే తీరు కానీ మొత్తం ఇక వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏ కాన్ఫరెన్స్లో ఉన్నారు అనేది కూడా లేకుండా మాట్లాడుతున్నారు. అయినా కూడా ప్రజలకి ఏం మెసేజ్ ఇవ్వడానికి బిగ్ బాస్ షో పెట్టారో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈరోజు చూసుకుంటే పల్లవి ప్రశాంత్ అనే ఒక రైతు బిడ్డ అని చెప్పుకొని బిగ్ బాస్ షోలోకి వచ్చాడు. ఎంతమందిని కలిపితే కానీ ఒక 20 మందిని తీసుకోవడం జరుగుతుంది అడిషన్. దాంట్లో తీసుకున్న తర్వాత ఈరోజు వస్తే పల్లవి ప్రశాంత్ అనే అబ్బాయి విన్నర్ అవ్వడం, విన్నర్ అయిన తర్వాత బయటికి రాగానే ఇవాళ జరుగుతున్న గందరగోళం చూస్తే 5 బస్సులు ధ్వంసమయ్యి వాళ్ళ వెహికల్స్ అన్నీ ధ్వంసమై అయిన పరిస్థితి వచ్చింది. అంటే దీనికంతా కారణం ఎవరండి? ప్రొడ్యూసర్సే అని నేను అంటాను. బిగ్ బాస్ షోనే ఒక దరిద్రమైన షో అని నేను అంట. ఇప్పటివరకు ఏ షోని కూడా మనము తప్పు పట్టలేదు, ఎందుకంటే అలా గేమ్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఫ్రెండ్లీగా అనిపించినాయి. ఇందులో ఏంటి అంటే ఒక షాడిజం లాగా బయటికి తీసుకొని వచ్చి ఏంటి అంటే బిగ్ బాస్ షోలోకి వెళ్తే ఇది కొత్తగా విన్నా నేను, మరి అది నిజమెంత అబద్ధమెంత అనేది కూడా చూసుకుంటే కనుక ప్రెగ్నెంట్ టెస్టులు చేస్తారంట. ప్రెగ్నెంట్ ఉందా లేదా అని టెస్టులు చేసి లోపలికి పంపిస్తారు. అంటే 3 నెలల్లో ఏమన్నా జరుగుతుండొచ్చు. అంటే బయటికి కనపడేది ఒకటి, లోపల జరిగేది ఒకటి. అంటే అంత నమ్మకం లేకుండానే బిగ్ బాస్ షోలకు పంపిస్తుంది. కానీ బాలీవుడ్లో కూడా జరిగింది ఇది. అంటే ఇలా ప్రెగ్నెంట్ అయింది, లోపలికి వెళ్ళిన తర్వాత ప్రెగ్నెంట్ అయిన విడిపోవడం కూడా అయింది. అంటే అప్పుడే ప్రేమ, పెళ్ళి, విడిపోవడం 3 జరిగినాయి అక్కడ. మనకి పెళ్ళి అంటే ఒక పండగ లాంటిది, ఒక వేడుక లాంటిది. దానికోసం మనకు ఏది కానీ ఒక సెలబ్రేషన్ ఉంటుంది. దానికి వేద మంత్రాలు, కట్టే తాళి టైము అనేది మనం ప్రతి ఒక్కటి ముహూర్తం అని ఇట్లాంటివి చూసుకొని చేస్తుంటామే. అవన్నిటికి ఏం సంబంధం లేకుండా ఒక రూములో 20 మందిని బంధించి నీ ఇష్టానికి నువ్వు వదిలేస్తే అక్కడ ఏం జరుగుతుంది, ప్రజలకి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నాము, అసలు రేపు జనరేషన్కి ఏం చెప్దాం, అలాంటి చేస్తే మనం ఫేమ్ అయిపోతాం, 4 రూపాయలు వస్తాయి అనేసి ఏది చేయాలన్నా చేయొచ్చా? అది ఎంతవరకు కరెక్ట్? అది అందుకే మేము ఏమంటున్నాము, 2017 నుండి మేము చెప్తూనే ఉన్నాం, ఈ బిగ్ బాస్ షో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి బిగ్ బాస్ షో వద్దు, పిల్లలకి ఎలాంటి మెసేజ్ పోవట్లే.
పిల్లలకి ఏం మంచి చెప్పట్లే, పిల్లలకు ఒక డ్రెస్ వేసుకోమని చెప్పట్లే, ఒక పద్ధతిగా ఒక ఎవరో ముక్కుమొహం తెలియని వ్యక్తితో మాట్లాడే పద్ధతి తెలియట్లే. రారా పోరా అదిరా ఇదిరా, ఆ లాంగ్వేజ్ ఏందో అర్థం కాదు, ఆ డ్రెస్ ఏందో అర్థం కాదు, ఆ కూర్చునేది పద్ధతి అర్థం కాదు. ప్రతి ఒక్కటి ప్రజలకి ఏందంటే ఒక తల్లి తండ్రి ఒక బిడ్డను కూర్చోబెట్టి చూడాల్సినది అయితే కాదు. అప్పటి నుండి మేము చెప్తున్నాం 2017 నుండి వద్దు వద్దు ఇది మార్చాలి మార్చాలి అని మేము పోతున్నాం, కలుస్తున్నాం, చేస్తున్నాము, ఇట్లా డిబిట్లలో చెప్తున్నాము, పిఎస్లలో మాట్లాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. బట్ ఎలాంటి ఆన్సర్ లేదు. లాస్ట్కి వస్తే నిన్న జరిగింది ఏందిరా అంటే, రైతు బిడ్డ అని చెప్పుకొని వచ్చిన అబ్బాయి రైతు బిడ్డ అయితే పొలంలో ఎట్లా పంటలు చేయాలి నేర్చుకో, ఇంకా వెరైటీగా ఎట్లా ప్రజలకు మంచి ఫుడ్ ఎట్లా ఇవ్వాలని తెలుసుకో. అది కాకుండా అది వదిలిపెట్టి నేను బిగ్ బాస్లోకే వెళ్తాను, బిగ్ బాసే నా ధ్యేయం అంటాడు. రైతు బిడ్డకు బిగ్ బాస్కి ఏంటి సంబంధం? అది పల్లెటూరు నుండి పట్నం ఉన్న వాళ్ళు నేర్చుకోవాలి. కానీ పట్నంలో ఏదో సాధించడానికి పల్లెటూరు నుండి ఎందుకు వచ్చావు నువ్వు? అది మొత్తానికి 100 రోజులు గడిచిపోయాయి, బయటికి వచ్చావు. బయటకు వస్తే నీ పరిస్థితి ఏంది? ఈరోజు జైలు పాలవుతున్నావు. నీకు ఇవాళ కేసులు, నీ మీద కేసులు బుక్ అయ్యాయి. బయటకు వస్తే జనాలు పిచ్చోళ్ళు అయిపోయి రాళ్ళు తీసుకొని కొట్టుకునే పరిస్థితి వచ్చారు. బస్సులు ధ్వంసమయ్యాయి, కార్లు, వెహికల్స్. ఇదంతా బడన్ ఎవరికండి? మళ్ళీ మనకే. గవర్నమెంట్ అంటే ఎవరండి? మనమే కదా. మనకే నష్టము. ఇదంతా ఇలాంటి ఫేక్ షోలు ఎందుకు తీస్తున్నారు? దీనివల్ల ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాము అనేది కూడా కొంచెం ఆలోచించుకోవాలి. ఓకే మేడం, అనురాధ గారు మీరు చెప్పండి. అసలు ఇందులో ఎవరైతే మహిళా కంటెస్టెంట్లు ఉన్నారో వాళ్ళు ముందు వచ్చినప్పుడు ఫస్ట్ 2 days 3 days వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నట్టుగా ఉంటారు. తర్వాత ఒకలాంటి డామినేషన్ కానీ ఎదుటి వాళ్ళ మీద, ముఖ్యంగా మగపిల్లల మీద పడిపోతూ ఒకలా ఆ బిహేవియర్ అనేది అంటే చూడటానికి మనకి అంటే ఒక కుటుంబం కూర్చొని చూడదగ్గ ఇది కాదు. అలాగే బేసిక్గా అసలు మన సమాజానికి, మన తెలుగుతనానికి ఈ షో ఎంతవరకు దోహదపడుతుంది? అసలు ఏ విధంగా మ్యాచ్ అవుతుంది? ఇప్పుడు మనం ఈ బిగ్ బాస్ షో గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫ్యామిలీ అందరు ఒక తల్లి తండ్రి పిల్లలు కూర్చొని చూసే షో కాదు. ఇంకొకటి అంటే అది వాళ్ళు మనకు చూపెడుతున్న టైం కూడా కరెక్ట్ కాదు. పిల్లలు తిని పడుకునే టైంలో ఆ టైంలో అది చూపెట్టడం, దాని గురించి పిల్లలు మరీ చదువుకోకుండా, యూత్ పిల్లలు అయితే మరి క్రేజీగా అది ఒక క్రికెట్ మ్యాచ్ చూసినట్టు అంత ఇదిగా చూస్తున్నారు. అది వాళ్ళు ప్లే చేస్తున్న టైము కరెక్ట్ కాదు. ఫ్యామిలీతోని చూడలేము. అది సొసైటీకి ఇస్తున్న మెసేజ్ ఏమీ లేదు బిగ్ బాస్. ఇది ఇప్పుడు మేడం చెప్పినట్టు 2017లో స్టార్ట్ అయింది. అప్పుడు విన్నర్ బాలాజీ గారు విన్నర్ అయ్యారు. కానీ అప్పుడు ఇంత హడావుడి ఇంత కాలేదు. ఇప్పుడు ప్రశాంత్కి ఎందుకు ఇలా జరిగిందంటే బ్యాక్గ్రౌండ్ లేదా, ఓ పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిండా, ఒక పూర్ విలేజ్ నుంచి వచ్చిండా, సరే ఆయన కాన్సెప్ట్ ఏంటి, ఆయన ఏదో సాధించాలని సాధించాడు. కానీ లాస్ట్కు బిగ్ బాస్ నుంచి పోయేటప్పుడు నిన్న బయటకు వచ్చిన తర్వాత ఆయన సంపాదించింది ఏంటంటే కేసులు. సో బిగ్ బాస్లో వాడు పొందింది ఏంటి అంటే యాక్చువల్గా అతని వల్ల కాదు కదా జరిగిందంతా, ఫ్యాన్స్ పేరుతోటి వాళ్ళు సృష్టించిన వీరంగం ఇదంతా. ఫ్యాన్స్ అనడం వేరు అండి. ఈ ఫ్యాన్స్ వాళ్ళు తన్నుకు తెచ్చారు. కానీ ఎఫెక్ట్ ఎవరికి పడింది? పార్టిసిపెంట్కి పడింది. ఆ పార్టిసిపెంట్కు పడిన కేసులన్నీ అసలు యాక్చువల్గా బిగ్ బాస్ యాజమాన్యంకి వేయాలి. ఈ 2017 నుంచి మేము చెప్తూనే ఉన్నాం. ప్రతి మహిళా సంఘం వచ్చి మన గౌరవ సజ్జనర్ సార్కి మరొకసారి ఈ వేదిక ద్వారా నమస్కారం చెప్తున్నాం. మేము ఫస్ట్ 2017లో నేను మీట్ అవ్వడం జరిగింది. సో అప్పుడు సార్ ఈ షో వల్ల యూజ్ అయింది ఏం లేదు. అప్పుడు ఇంకా 10:30 కూడా షో సీజన్ 1 10:30 నుంచి 11:30. అదొక టైమింగ్ కాదంటే ఒక 1 hour బిఫోర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసారు. ఆయన ఇది యూజ్ కావచ్చు అంటే సార్ కూడా నేనేం చేయలేను మేడం, దానికి క్రేజ్ చాలామంది ఉన్నారు, ఓటర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయలేదు. ఇక మనం వెళ్ళి మీరు డైరెక్ట్ నాగార్జున గారిని మీరు అడుగుతారు. ఇక మమ్మల్ని మహిళా సంఘాలు అంత దూరం పోయేటంత సీనే లేదు. అది అట్లా జరిగింది. ఇప్పుడు 2002 సీజన్లో చూసినట్టయితే ఇప్పుడు మీరు ఆడపిల్లల గురించి స్పెషల్గా అంటే ఈ సీజన్లో శోభను చూసినాం. శోభ స్టార్టింగ్ ఓకే నార్మల్గా వచ్చింది. ఆ అమ్మాయి కార్తీక దీపం సీరియల్లో చేసింది. అక్కడ ఏం క్యారెక్టర్ ఉందో అమ్మాయికి ఒక విలన్ క్యారెక్టర్ ఇచ్చారు. ఇప్పుడు ఆ అమ్మాయి స్టార్టింగ్ నుంచి స్మూత్గా వచ్చింది. ఒక 2 weeks 1 week స్మూత్గా వచ్చింది. తర్వాత మరి
ఆ పిల్లలది తప్పని కూడా చెప్పలేము ఆడపిల్లలది, ఎందుకంటే లోపల మరి 90 డేస్ అట్లా ఉండేసరికి అందరితో మింగిలి కాలేక, కాకపోతే వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అని బయటపడుతుంది. ఆ పిల్ల ఆవేశం చూస్తుంటే, ఆ పిల్ల వల్గర్ లాంగ్వేజ్ చూస్తుంటే అది యూత్ చూసి నేర్చుకుంటున్నారు. ఆడపిల్లలు ఏంటంటే కొన్ని ఇవి చూసి నేర్చుతారు. ఓహో ఇట్లా ఉంటే మనం ఫేమ్ అయిపోతామేమో అన్న మన ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా వస్తుందన్నమాట. ఎంత క్రేజీగా చూస్తున్నారు బిగ్ బాస్ అంటే, ఓన్లీ యూత్ ఎక్కువ చూస్తున్నారు. ఈరోజు ప్రశాంత్ విన్ అయ్యిండు, బయట గొడవ అయిందంటే ఎవరు చేస్తున్నారు గొడవ? ఈ పోకరి పిల్లలు. వీళ్ళకు ఒక జాబు లేదు, ఒక ఉద్యోగం లేదు, ఇంటి మీద ధ్యాస లేదు, వాళ్ళకు రెస్పాన్సిబిలిటీస్ లేవు. ఆ పిల్లలే నిన్న ఈ గొడవలకు కారణం అంతా ఈ పోకిరి పిల్లలు. వీళ్ళు ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి పార్టిసిపేట్ కూడా ఇబ్బంది పడింది. ఇప్పుడు వాడు పాపం వాడు ఏం చేసిండో ఏంటో కానీ బయటకు వచ్చేసరికి ఆ పిల్లోడికి ఇప్పుడు 129, 298 ఈ కేసులన్నీ పిల్లోడి మీద బుక్ అయింది. అంటే ఫ్యూచర్ దెబ్బతిన్నట్టే కదా. బిగ్ బాస్ సాధించింది ఏంటి? బిగ్ బాస్లో పోయి సాధించింది ఏంటి? ఆడపిల్లల విషయానికి వచ్చినట్టయితే ఆడపిల్లలకు ఇంకొకటి అంటే అసలు డ్రెస్ నాలెడ్జ్ లేదమ్మా. డ్రెస్ గురించి కామెంట్ చేద్దాం, మనం ఒక లేడీగా మనం చెప్పినాం ఇంతకుముందు. కాకపోతే ఎదుటోడికి డిస్టర్బ్ కాకుండా డ్రెస్ ఉండాలి. అక్కడ వాళ్ళ కంఫర్టబుల్ ఏంటి, వాళ్ళ బెడ్స్ ఏంటి, ఒకటే బెడ్ మీద ఒక బాయ్ ఒక గర్ల్, మనం ఎంత సాంప్రదాయంగా పెంచినా కూడా ఈ బిగ్ బాస్లోకి పోయిన తర్వాత ఇంత ఫ్రీగా ఉండొచ్చా? అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఆడపిల్ల ఎవరు మగపిల్లలు ఎవరు తెలియకుండా అంత క్లోజ్నెస్, వాళ్ళ డ్రెస్లు అట్లాగే అంత మళ్ళా అదే వే ఆఫ్ బాగాలేదు. ఈ అమ్మాయి మొన్న శోభ ఏమంటుంది, ఆయన ఆ పిల్ల ఆవేశానికి ఆయన కొంచెం శివాజీ సార్ కొంచెం మన ఏజ్లో ఉంటారు, ఆయన అలాంటి అంత పిల్లలు ఉన్నారు కాబట్టి ఆయన కోపం వచ్చేసి ఏమన్నాడు, నా బిడ్డ అయితే తల మీద కాలు పెట్టి తొక్కేస్తా అన్నప్పుడు అది ఎంత పబ్లిక్ ఎంత రియాక్ట్ అయింది. అట్లా అనొచ్చు, ఒక ఆడపిల్లని అనొచ్చు అంటే అట్లా ఆ పిల్లలు కూడా అట్లా తెస్తున్నారు. ఆయన అన్నాడు అంటే ఆయన అనడం తప్పు, దెన్ ఆ పరిస్థితి తీసుకొచ్చే ప్రవర్తన ఆడపిల్లలు చేసినప్పుడు అంటారు, ఒక తండ్రిగా అనొచ్చు. కాకపోతే అట్లా ఇప్పుడు బిగ్ బాస్లో ఏంటంటే ఏం రిస్ట్రిక్షన్స్ లేవు, కండిషన్స్ లేవు, విచ్చలవిడి. ఇంకొకటి సీసీ కెమెరాలో చూసినట్టయితే దాదాపు 90 కెమెరాలు చుట్టూ ఉంటాయి కదా. అయితే మనకు అన్ని చూపెట్టారు. అదే ఇక్కడున్న రహస్యం ఏంటంటే మనకు అన్ని కెమెరాలు చూపెట్టారు, ఓన్లీ మనకు ఆ సీన్ అవుతున్నది మాత్రమే చూపెడుతున్నారు, కానీ తర్వాత లోపల చాలా జరుగుతున్నాయి. మనం తెలుసుకున్నట్టయితే ప్రీవియస్ అందులోకి వెళ్ళిన అమ్మాయి ప్రెగ్నెన్సీ చేసుకొని బయటకు రావడం కూడా చూసినాం. అదేవిధంగా చూస్తే బిగ్ బ్రదర్ ఫస్ట్ హిందీలో స్టార్ట్ అయిన ప్రోగ్రాము, అక్కడ రాఖీ ఆమె అవి ఏం చేసిందంటే వాళ్ళకి అక్కడే ప్రేమ అయ్యింది, పెళ్ళి అయిపోయింది, డైవర్స్ కూడా అయిపోయినాయి. ఈ 90 డేస్లో ఇవన్నీ జరిగిపోయి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఫ్రెష్గా పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ డైవర్స్ తీసుకున్నారు. ఇదనమాట బిగ్ బాస్ షో సమాజానికి ఇస్తున్న మెసేజ్ ఏంటి అంటే, మంచిగా ఉన్న అమ్మాయిలు కూడా చెడిపోవడం అని చెప్పొచ్చు ఈజీగా. ఒకటి చెప్పాలి అంటే అసలు బిగ్ బాస్ షోలో ఫస్ట్ తీసుకునేదంతా సినిమా మూవీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి మనం కూడా ఏమనుకున్నాము, మూవీకి సంబంధించిన వాళ్ళని తీసుకున్నారు కాబట్టి వాళ్ళు బయట జీవితం ఏంటి లోపల కూడా ఏదో జరుగుతుంటుంది చూడాలన్న ఒక ఇంట్రెస్ట్ ఉండేది 2017లో చూసినప్పుడు. తర్వాత ఏంది అందులో కూడా ఒక కపుల్స్ని తీసుకురావడం స్టార్ట్ చేసారు. ఫస్ట్ సెకండ్ నుండి థర్డ్ నుండి కపుల్ని తీసుకొచ్చారు. ఇప్పుడు అది కూడా అయిపోయింది. అందులోకి పోయినాక కపుల్ లాగా మారడం అయిపోతుంది. నిన్ను నేను లవ్ చేశాను ఏంటి, నా పేరు అదేంది మచ్చ టాటూ వేసుకోమనేసి టాటూ వేసుకునే పరిస్థితి అంటే బలవంతంగా రుద్ది లవ్వు ఎఫెక్షన్, ఎందుకంటే డబ్బులు రావాలి చూడాలి జనాలు అన్న ఒక ఆలోచన మీద అక్కడ జరుగుతున్నది ఏంది అంటే మొత్తం నేర్పించే పంపిస్తున్నారేమో, ఇట్లా చెయ్యాలి అనేది చెప్పి పంపిస్తున్నారేమో అనేది కూడా ఒక ఆలోచన ఉంది. ఇంకొకటి ఏంటి అంటే ప్రతి దానికి ఒక గేమ్స్ అని పెడతారు, అవి ఏం గేమ్సో ఎవరికి అర్థం కాదు. ఆ గేమ్లో గెలవాలన్న ఒక ఆలోచన తప్ప వాడు ఏం చేస్తున్నాడో మర్చిపోతాడు. మన సాంప్రదాయంలో ఒక చనిపోతే కనుక కుండ అనేది పట్టుకొని పలగొడతారు, అది ఓల్స్ చేసి మనం చూస్తుంటాం మన దాంట్లో సాంప్రదాయం. కానీ అందులో వెళ్తే కుండలు పెట్టేసి వాళ్ళ ఫోటోలు పెట్టేసి దాన్ని టపిమని కొట్టడం, ఆ కుండ పగిలిపోతుంది. అంటే ఒక మనిషిని చంపేసినట్టే కదా నువ్వు. అది మూవీలో చేస్తున్నావు అంటే అది అర్థం ఉంది, అదేంది అది మూవీ కోసం ఆ సీన్ క్రియేట్ చేసింది కాబట్టి చేస్తున్నావు. కానీ ఇక్కడ దీంట్లో నీకు ఏ లాభం కోసం చేస్తున్నావు, దేనికోసం? ఫోటో తీస్తారు, ఫోటో కాల్ చేస్తారు అప్పటికప్పుడు.
ఫోటో ఎందుకు కాల్ చేస్తున్నావు, ఫోటో కొంచెం ఏదైనా మరకబట్టింది అది ఇది ఏంటంటే ఒక బాధ ఉంటుంది, అబ్బా ఫోటో ఖరాబ్ అయిపోతుంది. అలాంటిది ఏం లేదంటే ఒక మనిషికి ఉన్న విలువలు అవన్నీ ఏవి లేకుండా కేవలం డబ్బు కోసము బట్టలు సరిగా ఉండవు, డబ్బు కోసం ఏ ఆట ప్రాణం, అది శివాజీకి చెయ్యి విరిగిపోతుంది అంటే కేవలం డబ్బేగా. ఆ డబ్బు అనే ఆలోచనే లేకపోతే శివాజీకి ఏం అవసరం, ఆయన హ్యాపీ లైఫ్, 2 పిల్లలు ఉన్నారు, మంచి ఫ్యామిలీ, పోయాడు డబ్బు కోసం చెయ్యి కొట్టుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకపోండి బాస్లను బయటికి తీసుకపోండి అంటే బలవంతం ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది. కేవలం డబ్బు కోసము జనాల ఆ జీవితాలతో ఆట ఆడుకుంటూ ఈరోజు రోడ్డు మీదకి ఒక్కటేసారి 20 మందిని బయటకు వదిలేసరికి జనాలు తట్టుకునే పరిస్థితి లేకుండా విచ్చలవిడిగా 100 మంది ఒక్కటేసారి స్టూడియో ముందు ఎట్లా పోగవుతారు, అంతమంది 1000 మంది రావడం ఏంటి, బస్సులు తగలబెట్టడం ఏంటి, అసలు ఏం మెసేజ్ ఇవ్వాలని చేస్తున్నారు. మీ డబ్బుల కోసం మీ దానికోసం ప్రజల్ని ఏదైనా చేస్తారు. ఇప్పుడు మనకి అప్పుడు కొన్ని దాంట్లో బాంబులు వేసి చంపారు, ఆ విధంగా సేమ్ ఇప్పుడు పాకిస్తాన్ వచ్చి ఇండియా మీద దాడి చేసినట్టు స్టూడియోల నుండి బయటికి రాగానే ప్రజల్లోకి వీళ్ళని వదిలిపెట్టడము, వీళ్ళు బీభత్సమైన విధ్వంసం సృష్టించడం. వాళ్ళు కొట్టుకుంటే ఇప్పుడు ప్రజల ఆస్తులు కదా, బస్సులు అనేవి ప్రజల ఆస్తులు, అది ఎవరిది, ప్రజలు అంటే మనదే కదా, చేయకూడదు కదా. రోడ్ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని మళ్ళీ పెంచుతారు. గేమ్ షో లాగా చూడాలి కానీ దాన్ని రియాలిటీ అని చెప్పేసి చేస్తున్న ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఎంత తొందరగా ఈ బిగ్ బాస్ని బాన్ చేస్తే అంత మంచిగా ఉంటుంది. అట్లా కాదు అనుకుంటే ఇలాంటివి ఇంకా ఈ కళ్ళతో మన కళ్ళతో చూస్తూ ఉండాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ ఏముంది. మనము పోరాడుతున్నాము, బంద్ చేయండి, పిల్లలకు ఒక అవగాహన వస్తలేదు, పిల్లలు ఇంకా చెడిపోతున్నారు, 9 months బేబీని వదిలిపెడతలేరు, పండు ముసలామని వదిలిపెడతలేరు, వీటిని ఎట్లా మనం మార్గంలోకి తీసుకొద్దాము అని ఇప్పుడు సజ్జనర్ సార్ కానీ మన డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రతి పిఎస్లో కానీ ఎట్లా మార్పు తీసుకురావాలి, అసలు పిల్లలకి ఎలాంటి అవగాహన ఇవ్వాలి, ఆడపిల్లలకి ఎలాంటి అవగాహన ఇవ్వాలి, మగవాళ్ళకి ఎట్లా చెప్పాలి అనే ఆలోచనలో మా అంటే నేనే అని కాదు, ప్రతి ఒక్క మహిళ ఒక సంస్థ పెట్టుకొని బయటకు వచ్చి వాటి గురించి పోరాటం చేస్తుంటే ఒక దిక్కు ఏమంటారు ఒక తవ్వుతూ ఉంటే ఒకటి మూసుకుపోతున్నట్టుగా వీళ్ళు ఇలాంటివి చేస్తూ 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 ముందుకు వెళ్తుంటే అసలు ప్రజల్లో అవగాహన ఎలా వస్తుంది. ఒక మన తెలుగు సాంప్రదాయం అంటే మనం బట్టలు వేసుకోవాలి, ఇలాంటి అగత్యాలకు పాడపడకుండా ఉండాలి అంటే ఫస్ట్ మన ఇంట్లో నుంచి మార్పు రావాలి, అంటే మనం బాగుండాలి అనేది నేర్పాల్సిన మనము ఈ బిగ్ బాస్ షో వల్ల పిల్లలకు అసలు నిజంగా చెప్పాలంటే ఒక్కరు కూడా మన ఇంట్లో మన పిల్లలు వేసుకుంటారా, అట్లా వేసుకొని తిరుగుతారా, దాంట్లో మాత్రం పిల్లలకి ఒక బట్టలు అంటే ఎంత షార్ట్ వేసుకుంటే అంత బాగుంటుంది అనేది ఒక బిగ్ బాస్ షోలోనే చూపిస్తున్నారు. ఇప్పుడు ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, ఎన్నో ఛానళ్ళ మహిళల ఛానల్ అని ఇవన్నీ ఎన్నో ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, దాంట్లో ఏదైనా కూడా ఒక బట్టలు వేసుకోవడం అనేది నిండుతనమే చూపిస్తారు. అబ్బాయి అందంగా తయారు కావాలి, అరే ఆ అమ్మాయి చూడు ఎంత అందంగా ఉంది. ఇప్పుడు సీరియల్లో ఒక విలన్ని చూపించినా కూడా అందంగానే తయారు చేస్తారు కానీ బట్టలు ఎంత అదిగా చూపారు. బిగ్ బాస్లో అది లేసి ఇటు అనుకుంటూనే ఉంటుంది. దాని డ్రెస్ కోడ్ చూస్తే ఇప్పుడు ఒక ఒక మహిళని నేను అనగలుగుతున్నా, ఏంటమ్మా నీ డ్రెస్, అదే ఒక మొగోడు చూపు అందరిది ఒకేలాగా ఉండదు. ఒక తండ్రి చూపు ఖరాబ్ కావడానికి బాధ్యత ఎవరు అంటే మన పిల్లలే చూపిస్తున్నారే, అట్లా నీకు ఎట్లా తీయాలనిపిస్తుంది. అది శని ఆదివారాల్లో మాత్రం కొంచెం పద్ధతిగా కనిపిస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు నాగార్జున గారు వస్తారు, ఆయన వచ్చేటప్పుడు ఎట్లా వస్తాడు, మహిళలతో మంచిగా అంతా ఆ అమ్మాయిలతో డ్యాన్స్ వేసుకుంటూనే వస్తాడు, అది అబ్బాయిలతో డ్యాన్స్ వేసుకుని పక్కన నిల్చోరే మొత్తం అమ్మాయిలతోని డ్యాన్స్ వేసుకుంటూనే వస్తాడు కదా ఆయన ముందుకి. అంటే ఏం చూపిస్తున్నావు నువ్వు, సినిమా చేసుకున్నానా, సినిమాలో ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సినిమాలు ఇంకా ఏమేమో మూవీస్ తీసుకో, అది వదిలిపెట్టి రియాలిటీ షో అని ఆడపిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు. ఇప్పుడు రాత్రి ఏం జరిగింది, 2 రోజుల నుంచి పల్లవి ప్రశాంత్ పరిస్థితి ఏంది, ఒక సైకోని కూడా చూపించాడు. ఎవరు, అమర్దీప్ సీరియళ్ళల్లో చూస్తాం మనము మామూలుగా, ఆ పిల్లాడు క్యూట్గా కనిపిస్తాడు, ఏదో సీరియల్లో మంచిగా కనిపిస్తాడు, అబ్బా ఎంత బాగున్నాడు పిల్లాడు, పద్ధతిగా ఉన్నాడు అనేది మనకు తెలుసు. వాడు రియాలిటీ అనేది ఇట్లా తీసుకొచ్చేసరికి ఆ పిల్లని ఒక సైకోగా చూపించారు. అంటే వాడు నేను గెలవలేకపోతున్నానే, నేను ఓడిపోతున్నానే, నాకు సపోర్ట్ ఎవరు చేయట్లేదే అన్న ఒక డిప్రెషన్లో వాడు ఏం చేస్తున్నాడో తెలియదు, తల గుద్దుకుంటాడు, ఏడుస్తాడు, విచిత్రమైన
వాడి మైండ్ మొత్తము దగ్గరుండి నూరి పాడు చేసినట్టే అయిపోయింది. ప్రతి ఒక్కటి అట్లనే. ఆ అమర్దీప్ని చూస్తే అయితే అరే ఎంత మంచి అబ్బాయి ఏంటి ఇలా అయిపోయాడు అన్న ఒక మనకే థాట్ వస్తుంది. ఆ పిల్లోడు ఏమైపోతాడో ఏంటో, విన్నర్ కాకపోతే ఏమైనా వేసుకుంటాడేమో అని ఒక భయము ఒక క్షణానికి పెరిగినట్టుగా ఆ పిల్లోడు యాక్చువల్గా అది రియాలిటీ షో, అనురాధ గారు, అది రియాలిటీ షో అంటున్నారు. కాకపోతే అందులో వాళ్ళ ప్రవర్తన అంతా అసహజమే. అయితే నేను ఒక మాట కూడా విన్నాను ఏంటంటే, షోలోకి వెళ్లే ముందు కొంతమంది లేడీ కంటెస్టెంట్స్ బయట పెట్టారు ఈ సీరియస్ ఇష్యూని. ఏంటంటే కమిట్మెంట్ అనేది, ఇప్పుడు సినిమాలలో ఎలా అయితే హీరోయిన్ పాత్రకి ఇవ్వాలి అంటే కొన్ని కండిషన్స్ ఎలా ఉంటాయో, బిగ్ బాస్ కూడా అలాంటివి ఉన్నాయనేది నేను విన్నాను. అది ఎంతవరకు నిజం అంటారు? మీకేమైనా దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మనం అంటే మా ఇంకా పేరు చెప్పకూడదు కానీ మా ఫ్రెండ్స్ అన్ని కూడా అందులో చేశారు. సో కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయట, కొన్ని కమిట్మెంట్స్. అది మరి అది ఎందుకు బయటకు ఎక్స్పోజ్ చేయట్లేరు అర్థం చేయరు, ఎందుకంటే వాళ్ళ మీద చెడు అభిప్రాయం వస్తుంది కదా, చెప్పట్లేరు. మరి డబ్బులు వస్తాయి కాబట్టి పిల్లలు కూడా చెప్పట్లేరు. ఇంకొకటి మనము పార్టిసిపేట్ చేస్తు పంపిస్తున్న పేరెంట్స్ చాలా ఆలోచించాలి. ఆడపిల్లలను పంపిస్తున్నాము, లోపల ఏం జరుగుతుంది. ఇది 7th సీజన్. ఫస్ట్ సీజన్లోనే కొంచెం అర్థమైపోయింది. సెకండ్ సీజన్లో చూసుకుంటే మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. అమ్మాయి పేరు ఏంటి, దీప్తి యూట్యూబ్ యాక్టర్. ఆ పిల్ల మంచి ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉంది, చక్కటి అమ్మాయి. అందులో వెళ్ళిన తర్వాత ఏం చేసింది, పిల్లోడు తనిష్కున్నాడా, సినిమా హీరో తనిష్, వాళ్ళిద్దరు ఏదో కొంచెం క్లోజ్గా మూవ్ అయినరు, ప్రేమ. ఇక బయట అక్కడ కనిపించేది కొంచెం అయితే మనం మెసేజ్లు పెట్టేది, రాసేది ట్రోల్ వచ్చేది అవి వస్తున్నాయి. దానివల్ల ఆ పిల్ల క్యారెక్టర్ డ్యామేజ్ అయింది. బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు మనకు బిగ్ బాస్ ఇచ్చిన మెసేజ్ ఏంటి, ఒక కంటెస్టెంట్ ఒక ప్రైజ్ కోసం పోయినామా, విన్నర్ కావడానికి పోయినాం, కానీ మనం బయటకు వచ్చేటప్పుడు మనకు వచ్చింది ఏంటి? ఇప్పటి వరకు ఫస్ట్ సీజన్ నుంచి 7th సీజన్ చూస్తే ఈ బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు బాగుపడిన వాళ్ళు లేరు. ఎవరికి మంచి క్యారెక్టర్ నేమ్ రాలేదు. మంచి ఉన్న వాళ్ళు కూడా కొంచెం డ్యామేజ్ అయ్యేసి వచ్చారు. మరి ఈ బిగ్ బాస్ షో ఎందుకు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు? కాకపోతే ఇప్పుడు మనం ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, వచ్చిన ప్రతి కంటెస్టెంట్ కూడా నాకు ఈ షోలో రావడం నాకు చాలా కళ, ఎప్పటి నుంచో నేను ఎదురు చూసింది, నా లక్ అది అని అంటే విపరీతమైన ఎక్సైట్మెంట్ ని చూపిస్తున్నారు. ఇంకొకటి ఇది నటన అంటారా లేకపోతే రియల్ గానే ఏంటంటే ఇది వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు పిల్లలు, ఇది సెలబ్రేట్. నిన్న వాడిని ప్రశాంత్ వాడిని ర్యాలీ, ఏ ఎమ్మెల్యే కూడా విన్ అయితే అంత ర్యాలీ లేదు, అంత హడావిడి లేదు. మనం ఇండియా కప్పు కొట్టుకొస్తే కూడా ఇంత హడావిడి లేదు. ఇది ఉన్నది అంటే ఏంటంటే పిల్లలంతా పోకిరి పిల్లలు తయారయ్యారు. సొసైటీలో చాలామంది పోకిరి పిల్లలు. ఈ పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారు, ఎంజాయ్మెంట్కి అలవాటు పడ్డారు, వీళ్ళకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లేవు. అలాంటి పిల్లలే ఇలాంటి ఇది మరి ఇంత క్రేజీగా చూడడం. అదే చదువుకున్న పిల్లలు, జాబ్ చేసే పిల్లలు ఇంత టైం ఇవ్వట్లేరు. ఈ పోకిరి పిల్లలు ఇలా చేసేసి ఇలాంటి వాళ్ళని సెలబ్రిటీ లాగా చేయడమే కాకుండా, సర్లే వచ్చిండు ఏందో సైలెంట్గా చేసుకుంటే సరిపోయేది. ఇప్పుడు ఆ పిల్లోడు మేడం గారు అన్నట్టు అమర్దీప్ ఏదో సీరియల్ వస్తుంటే నేను మనం అందులో ఎంత ఇన్నోసెంట్ ఉన్న పిల్లోడు ఇక్కడ ఆ పిల్లోడిది క్యారెక్టర్ తెలిసిపోయిందా, ఈ పిల్లోడు ఇలాగా. వైఫే చెప్తూ నిన్న పిల్లోడి వైఫ్ ఇంటర్వ్యూలో చెప్తే అమ్మాయి చెప్తుంది, అమర్ లోపల ఇలాంటి వ్యక్తి ఉన్నాడని మాకు ఈ షో ద్వారానే తెలిసిందే. అంటే ఇక్కడ మనం నేర్చుకున్న ఏమైనా మంచి నేర్చుకున్నామా? అంటే వ్యూవర్షిప్ పెంచుకోవడానికి అలా ఏమైనా యాక్ట్ చేస్తారంటారా, లేకపోతే వచ్చిన ఒరిజినల్ శోభను చూస్తున్నట్టయితే ఆ అమ్మాయి అసలు ఏం ఆవేశం, అసలు ఒక ఆడపిల్ల అంత ఆవేశం ఉంటే అసలు చాలా తప్పు. అది పేరెంట్స్కి ఎంత బ్యాడ్ నేమ్ అది. ఆ పిల్ల అసలు లోపలికి వెళ్ళింది దేనికోసం, ఎంత ఉండాలో అంతనే ఉండాలి. అది పద్ధతిగా ఉంటేనే మనకు సొసైటీకి ఏమైనా మెసేజ్. మరి నాగార్జున గారు ఏం కండిషన్స్ ఉండేవి అసలు? వాళ్ళు ఏంటి బిగ్ బాస్ కాదంటే ఈరోజు ఒక వాట్సాప్లో మెసేజ్ చూస్తే బిగ్ బూత్ షోనంట. అలా మారిపోయింది అసలు వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి అసలు మనం వినలేము. యాస తెలంగాణ కాదు, అంత వల్గర్ తెలంగాణ మాట్లాడి మొత్తం షో వల్ల సొసైటీకి వచ్చిన మంచి అయితే ఏమీ లేదు. ఓ ఫ్యామిలీ కూర్చొని చూడలేము. అది అసలు అది షో కాదు, అసలు ఎవరికి దేనికి యూజ్ లేదు, యూత్కు యూజ్ లేదు. ఓ పోళ్ళ పెద్దవాళ్ళు కొన్ని సీరియల్స్ ఉన్నాయి. ఆ మధ్య ఏమన్నారంటే టీవీ సీరియల్ చూస్తుంటే
అత్త కోడల్ని ఏ విధంగా సతాయించాలి, సంపాలి అన్నది టీవీ సీరియల్ చూసి నేర్చుకుంటున్నారు జనాలు అన్నప్పుడు మన మేడం ననపనేని రాజకుమారి గారు 2-3 డిబేట్లు పెట్టేసేసి ఇలాంటి సీరియల్ బ్యాన్ చేయాలి, ఇలాంటి సీరియల్ ఈ సీరియల్ చూసే వల్లనే సొసైటీలో అత్త కోడళ్ళ మధ్య గొడవలు అవుతున్నాయి. రియాలిటీ అత్తను కోడలు ఎలా చంపాలన్నది ఈ సీరియల్ ద్వారా నేర్చుకోవచ్చు అని చెప్పేసి కొన్నిసార్లు తను ఈ దాని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు మేడం. అప్పుడు మేము కూడా మేడంకు సపోర్ట్ చేయడం జరిగింది. ఇదే విధంగా సార్ 2017లో కూడా సార్కి సజన సార్కి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ బిగ్ బాస్ షో టైమింగ్ కరెక్ట్గా సార్, ఇది అందరూ చూసేటట్టు కూడా లేదు, ఇది అవసరం కూడా లేదు. సో అలా జరిగింది. ఇప్పుడు అందులో విన్ అయిన బాలాజీ ఏం చేశాడు, అందులో విన్ అయ్యి వచ్చాడు, బయటకు వచ్చి ఒక ఓన్ మూవీ తీశాడు, మొత్తం లాస్ అయిపోయాడు, మళ్ళీ కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నా. ఇప్పుడు సీరియల్లో ఈ మధ్య చూస్తుంటే విలనిజం ఎంతగా పెంచారంటే ఆడవాళ్ళలో, అంటే స్త్రీ అనేది ఒక ప్రేమకి ఆప్యాయతకి మారిపోయారు అంటాం. అటువంటిది మీరు ఏ క్యారెక్టర్ చూడండి, ప్రతి సీరియల్లో కూడా ఆడవాళ్ళల్లో ఏదో ఒక్క హీరోయిన్ క్యారెక్టర్ తప్ప మిగతా అన్ని క్యారెక్టర్లు కూడా విలనిజము. ఒక పెళ్ళైన ఒక వ్యక్తిని మళ్ళీ ఆవిడ కూడా ట్రై చేసుకోవడం, అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా, ఇవన్నీ అంటే విపరీతమైన పోకడలు అంటారు వీటిని. ఏంటంటే ఇది ఎవరికి ఉపయోగం లేనివి. సో ఇప్పుడు అదే సేమ్ అదే దీన్ని బిగ్ బాస్ లో కూడా తీసుకొస్తున్నారా? ఉపయోగం ఒకరికి జరుగుతుంది. ఇంత మందితో జరిగిందంతా జరిగేది ఒకరికి. ఎవరికి ఉపయోగం అంటే ప్రొడ్యూసర్కి ఉపయోగం. ఎంత ఇప్పుడు ఒక హీరోయిన్ని చూపిస్తున్నారంటే ఆమెని అణచి తొక్కడం అనే దాని మీదనే కాన్సెప్ట్. ఏంది అంటే విలన్ అనే పాత్రకు తీసుకొచ్చి ఈమెను ఎట్లా షాడిజం చేయాలి, పొద్దున్న లేస్తే ఏం చేయాలి అనే వర్షనే తప్ప నీకు సీరియళ్ళల్లో వచ్చే ఉపయోగం ఏంటి చెప్పండి? సీరియలే ఇట్లుంది, మనం అది బ్యాన్ చేయాలి అనుకుంటున్నాం. మనకి అలాంటి పాత్రలు తీసేయండి, కొంచెం మంచిగా చూపియండి అని మనం ఫైట్ చేస్తుంటే, ఇప్పుడు ఈ రియాలిటీ షో అని పెట్టేసి దీంట్లో జరుగుతుంది. షకీలమ్మ గురించి యూత్కి, అప్పటి యూత్కి ఏం తెలుసో ఏం తెలియదు, ఆమె పర్సనల్ లైఫ్ అయితే ఎవరికి తెలియదు. ఈరోజు ఆమె వచ్చి ఒక 2 వారాలు ఉండిందో లేదో కానీ ఆమె పర్సనల్ లైఫ్ మొత్తం బయట తెలిసిపోయింది. నేను ఇట్లా ఏంటి వాళ్ళని సాకుతాను, మా అమ్మ నాన్న నన్ను ఇట్లా చేశారు అట్లా చేశారు అనిపించే పరిస్థితి ఎందుకు? ఆమె ఇంకొక వారం ఉండాలి, ఆమె ఇంకొక 2 వారాలు ఉండాలి. ఆమె వల్ల ఆమె ఒక గేమ్ ఆడగలదా? పోనీ ఏం చేస్తుందని షకీల గారిని తీసుకున్నారు, దాంట్లో తీసుకొని ఏం మెసేజ్ ఇద్దామని? ఎంతమంది హీరోయిన్స్ అంటే మేబీ ఆవిడ చేసిన క్యారెక్టర్స్ సభ్య సమాజం ఒప్పుకునే క్యారెక్టర్లు ఆవిడ చేయలేదనేది మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని మనం దాన్ని మనం వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టలేం. ఎందుకంటే వాళ్ళ డబ్బుల కోసం ఆ సీన్ లో చేస్తారు, బట్ వాళ్ళు రియల్ గా ఎంతో రియల్ గా మనకు వాళ్ళ లైఫ్ ఏంటో తెలియదు. ఆ మూవీకి ఆమెకు ఇచ్చే బడ్జెట్కి ఆమె ఏం చేస్తుందో అంతవరకే తెలుసు మనకి. కానీ దీంట్లోకి వచ్చిన తర్వాత ఆమెని ఒక అరటిపండుని తీసి తోలు ఎట్లా తీసుకొని తింటామో సేమ్ ఆమె లైఫ్ని అట్లా పెట్టారు. 2వ వారమే ఆమెను తీసి పక్కన పెట్టేశారు. అంటే ఏమి ఇస్తున్నారు? దానివల్ల కూడా ఏమన్నా మెసేజ్ వచ్చిందా? పోనీ జనాలకు ఏమైనా అవగాహన వచ్చిందా? అరే దీనివల్ల మనం ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉండొచ్చు అనేది ఏమన్నా తెలిసిందా? ఏం తెలియనప్పుడు ఇలాంటి షోలు ఎందుకు? ఆ గేమ్స్ ఉంటే చూడండి, ఆ ఇసుకలకెళ్ళి అదే ఒక ఆర్మీకి చేసి ఓ దేశాన్ని బాగు చేయడానికి చేస్తే మనం బాగుంటాము, మన దేశం బాగుంటుంది. వాడిని ఇసుకలకి వెళ్ళి నడిపించి, దాంట్లోకి వెళ్ళి నడిపించి, దీంట్లోకి నడిపించి చెయ్యిరిగిపోయాయి. అట్లాంటివి చేస్తే దేనికోసం చేసిండు? వాడు బాగుపడడానికి తెలంగాణ ఆంధ్ర ప్రజల అభిమానం అంతా, మైండ్ అంతా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందిగా. ఈరోజు వెళ్ళిపోయి అదే పరిస్థితిలో ఉన్నారే. ఈరోజు నిన్న రాత్రి మొన్న బయటికి వచ్చాడు, బయటకు వచ్చి ఇంటికి చేరక ముందుకి ఎంత విధ్వంసం అయింది అని అంటే రేపు ఫ్యూచర్ ఏంటి? ఇంకొకటి, ఈరోజే వాళ్ళు వస్తారు, నెక్స్ట్ వీకే వెళ్ళిపోతే వాళ్ళకంటే ఆఫర్లు వస్తాయంట. అదంతా డూపు కదండి, అదంతా ఫేక్ కాదా? 10 మూవీలకు సైన్ చేసిన అంటారు, ఒకరు 20 మూవీలకు సైన్ చేసిన అంటారు. నాకు బెటర్ లైఫ్ ఉంది అని పర్సనల్గా వెళ్ళి కలవండి వాళ్ళని. వాళ్ళు చెప్పే బాధలు వింటే అరే
ఇలా చెప్పారు మేడం, మాకు ఇలా చెప్పమంటే అలా చెప్పాము. ఎందుకంటే ఆ కాసేపైనా మేము కనపడతాం కదా ఛానల్లో, మాకు వచ్చిపోవడానికి 5,000 ఇస్తారు, 3,000 ఇస్తారు, ఇప్పుడు మేము మాకు ఈరోజు టైం గడిపినందుకు ఇంత ఇస్తారు అనేసి మేము వచ్చామని చెప్తున్నారు. అంటే ఆ పరిస్థితి ఏంది, మన వీక్నెస్, మన ఆర్థిక పరిస్థితులు వాళ్ళని దిగదార్చడానికి ఉపయోగించుకోవడమే ఈ బిగ్ బాస్ షో. ఓకే. కాబట్టి నేనైతే ఏమంటున్నా, దయచేసి మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు ముందుకు రండి. ఆ బిగ్ బాస్ షోని బ్యాన్ చేయడానికి అందరూ సహకరించండి. మనకు పిల్లలు ఉన్నారు, మనం సొసైటీలో తిరగాలి, మనం కోరుకున్న లైఫ్ని మనం ముందుకు మన పిల్లలకి ఇవ్వాలి అంటే ఇలాంటి దరిద్రమైన షోలని పక్కన పెట్టేసి మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. మనం అడవిలో ఉంటలేము, జనాల మధ్యన ఉంటున్నాము అనేది మన పిల్లలకు నేర్పాలి. అడవిలు ఉన్నాయన్నా మంచిగా ఉంటున్నాయి, ఎందుకు అంటే ఏమంటారు, ఒక పులి, సింహం అన్నీ కలిసి ఉంటాయి. కానీ ఈ సొసైటీలో మనుషులు కలిసి ఉండడానికి లేకుండా పోయింది. ఒక అన్న అని పిలుపుకు అర్థం లేకుండా పోయింది, ఒక చెల్లె అన్న పిలుపుకు అర్థం లేకుండా పోయింది. అలాంటివన్నీ మార్చడానికి ఎన్నో ఉన్నాయి ప్లాన్లు. వాటి మీద ఫోకస్ పెట్టి ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి రియాలిటీ షో చేయండి. కానీ ఇలాంటి దరిద్రమైన సీన్లు చేసి పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని నాగార్జున గారికి మరీ నేను చెప్తున్నాను. సార్, మీరు డబ్బు సంపాదించాలంటే మీకు ఎన్నో ఆలోచనలు ఉంటాయి, మీరు ఎన్నో సినిమాలు చేయండి, కానీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి కోసం వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. ప్రొడ్యూసర్ కూడా చెప్తున్నాను, మీరు డబ్బు సంపాదించాలంటే ఎన్నో ప్రోగ్రామ్స్ చేసుకోండి, కానీ మన పిల్లల జీవితం ముందు ఉంది కాబట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు దానికి సహకరించండి, అందరు మహిళా మనులు కూడా సహకరించాలని కోరుకుంటున్నా, మన పిల్లలు బాగుండాలని. మేడం, మీరు చెప్పండి. ఇప్పుడు సీజన్ 1 నుంచి చూసుకుంటే అందరూ పెద్ద పెద్ద సెలబ్రిటీలే ఉన్నారు హౌస్లో. అట్లా సీజన్ మారుతున్న కొద్దీ ఇప్పుడు మనం 7లో చూసుకున్నామంటే హార్డ్లీ ఒక 4-5 మాత్రమే మనకి తెలుసు సీరియల్లో. అది కూడా సినిమా నుంచి అయితే అసలు టోటల్గా లేరు. ఒక శివాజీ గారు, ఒక కిరణ్ రాథోడ్ అనే కొత్తగా అంటే ఈ మధ్య వచ్చిన, ఇట్లా వేళ్ల మీద లెక్క పెట్టే 2-3 తప్ప లేరు. అయితే ఇప్పుడు ఒకవేళ మనం వాళ్ళ ఇంటెన్షన్ కనుక వాళ్ళు కోరుకున్నదైతే, ఒకవేళ సమాజాన్ని ఉద్ధరించేలాగే వాళ్ళ ప్రోగ్రామ్ చేయాలి అనుకుంటే ఎటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఏ విధంగా ప్రోగ్రామ్ నడిపితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు బిగ్ బాస్ షోలో మంచి టాలెంట్ వాళ్ళని కూడా తీసుకోవచ్చు. ఒక సమాజ సేవ చేస్తున్న ఒక తీసుకోండి, గిన్నిస్ రికార్డ్ తీసుకున్న ఒక పేద ఇప్పుడు ప్రశాంతం తీసుకోవడం చాలా మంచిది. ఒకటి మనకు మంచి మెసేజ్ ప్రశాంతం తీసుకోవడం. ప్రశాంత్ ఏంటి అన్నది కూడా చూపెట్టాలి. అందులో ఆయన క్యారెక్టర్ ఆయన వచ్చిన ఫీల్డ్ కంటే వేరే విధంగా చూపెట్టిండు. అలాంటి తీసుకోండి. ఒక మంచి ఎడ్యుకేటెడ్ యూత్ ఎడ్యుకేషన్ గురించి ఒక ఉద్యమకారుణ్ణి చూపెట్టండి. ఒక సినిమాలోనే మంచి ఒక సెలబ్రిటీని, ఒక ఇప్పుడు కొంతమంది ఇప్పుడు రామారావు గురించి చెప్తారు, ఆయన అంత మంచి సెలబ్రిటీ అయినా కూడా కొన్ని దాన ధర్మాలు చేసిండు, కొన్ని అలాంటి వాళ్ళని చూపెట్టండి. అలాంటి వాళ్ళకంటే లేదు, పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ నడిపిస్తున్న ఎన్జిఓస్ చాలామంది ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు ఆ విన్నర్ని చెయ్యండి. ఆ డబ్బుతోటి కనీసం వాళ్ళ హోమ్ కన్నా కొంచెము బాగుపడుతుంది, కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతాం మన బిగ్ బాస్. ఇందులో ఏముంది, ఇందులో చేసుకున్న వాళ్ళ మటుకు ఈరోజు ప్రశాంత్ ఏం చెప్పాడు, అది అమౌంట్ అంతా రైతులకే నేను ఖర్చు పెడతాను అని చెప్పాడు. గంగా వచ్చింది మధ్యలోనే వెళ్ళిపోయింది కాబట్టి గంగావతి గురించి ఏం కామెంట్ లేదు. ఆమెకి ఇల్లు ఇస్తానని నాగార్జున ఇల్లు ఇచ్చాడు, ఆమె అక్కడ సెటిల్ అయిపోయిందని. అదే లాస్ట్ వారం గంగా ఉంటే కూడా సేమ్ ఈ రోజు ఇదే పొజిషన్ వచ్చేది. కాకపోతే వాళ్ళు పల్లెటూరులో ఒక కాలుష్యం లేని వాతావరణంలో, ఒక కల్మషం లేని మనుషుల మధ్యలో, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు అందులోంచి వచ్చారు. ఇక్కడ మిగతా కంటెస్టెంట్లు అందరూ కూడా సిటీ లైఫ్ లో అండ్ పాష్ లైఫ్, వెస్టర్న్ కల్చర్ ని అలవాటు చేసుకుని వీళ్ళు ఒక హౌస్ లో ఉండడం అనేది పెద్ద వింత కాదు. కానీ ఒక పల్లెటూరు నుంచి వచ్చిన, ఒక స్వచ్ఛమైన ప్రాంతం నుంచి వచ్చిన ఒక మనిషి ఇన్నాళ్ళు దానిలో నెట్టుకుంటూ వచ్చి ఒక విన్నర్ అవడం అనేది కూడా ఒక రకంగా గ్రేట్. అది మీరు ఒకటి గమనించిండ్రో లేదో కానీ ప్రశాంత్ని చూపించారు, ప్రశాంత్ని విన్నర్ చేశారు, చాలా బాగుంది. కానీ ప్రశాంత్ దాంట్లో ఉన్న కాసేపు ఆ పిల్లోని చూపించినప్పుడు ఎప్పుడు చూసినా కాళ్ళు మొక్కటం, వీళ్ళ కాళ్ళు మొక్కటం, వాళ్ళ కాళ్ళు మొక్కడమే చూపించాడు. అన్నా అని కాళ్ళు పట్టుకుంటాడు. ఆయన ఏమన్నా దేవుడా? అదేదో దేవుడికి పూజ చేసుకున్నా బాగుండేది. అన్నా నువ్వే లైఫ్ అంటాడు. మళ్ళీ అందరేమో కుర్చీల మీద కూర్చుంటాడు. ఆ పిల్లోడు ఒక మూల చూసుకొని ఆ మూలకు కూర్చుంటాడు. అదే ఆయనకి అక్కడ ఇచ్చే గౌరవం. ఒక రైతు బిడ్డ కదా, రైతు బిడ్డ సహజత్వం చూపించాడేమో యాక్టింగ్. వాళ్ళకి పల్లెటూళ్ళలో కిందే అంత ఫేక్, అది అదంతా నటన. అది ఏంది అంటే చూసారా,
ఆయన అక్కడ కూర్చున్నారు, వీళ్ళు ఏందన్నా మేము ఇక్కడ ఇట్లా అంటే నాకు మట్టి అంటాడు. మట్టి అంటే మట్టి గురించి తీయాలంటే ఎన్నో ఉన్నాయండి. దాని మీద వెనకట సినిమాలు ఎంత అందంగా ఉండేవో ఇప్పటికి కూడా చూస్తే. ఒక రైతు అంటే పొలం ఎట్లా పండించాలి, ఈ రోజులలో ఈ ఏంది మందులు కొట్టి అట్లా కాకుండా మంచి ఫుడ్ ఎట్లా అందించాలి, అట్లాంటివి ఎన్నో తీయొచ్చు కదా. అబ్బాయి మంచి గోల్ ఉన్న అబ్బాయి నిజానికి కూడా మంచి గోల్ ఉన్న అబ్బాయి, వాటి మీద ఫోకస్ పెట్టేది ఉండేనేమో అనిపిస్తుంది. ఆ అబ్బాయి ఇట్లా బయటికి రావడం వల్ల ఆయన విన్నర్ అయింది అనేది పక్కన పెడితే కూడా, అబ్బాయి పిల్లగాడు ఇలా రాకుంటే బాగుండేమో, రైతు బిడ్డ అని ఒక పేరుని పాడు చేశాడేమో అన్న ఆలోచన కూడా వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ ఎక్కడైనా ఫిలిం దాంట్లో ఉంటే ఆ సగం బట్టలు వేసుకోకపోతే జనాలు చూడరా? ఆ సగం బట్టలతోనే ఆడపిల్లలు బయటికి వెళ్తేనే చూస్తారా? స్టేజ్ మీదకి అలాగనే వెళ్తారు, లోపల అలాగనే ఉంటారు. అసలు అంటే వాళ్ళ ఇళ్ళల్లో వేసుకోవడమే అట్లా వేసుకుంటారు ఆ బట్టలు. అసలు అమ్మ నాన్న అనేవాళ్ళు ఏమనరా వాళ్ళని అట్లాంటి బట్టలు షోలో ఏంటంటే అసలు రిస్ట్రిక్షన్స్ కండిషన్స్ ఏమి లేవు, విచ్చలవిడిగా ఉంది. వే ఆఫ్ చూసినా కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవచ్చు. అయితే కొన్ని కండిషన్స్ అనేది పెట్టాలి. కమిట్మెంట్ అని చెప్తున్నారు కానీ ఈ కండిషన్స్ రిస్ట్రిక్షన్స్ ఏమి లేనట్టుగా అనిపిస్తుంది మనకు. ఇది మన ఫైనల్ క్వశ్చన్. ఒకవేళ ఇప్పుడు మీరు అసలు ఈ మన సమాజానికి బిగ్ బాస్ షో అసలు సూటబుల్ కాదు, అయితే ఒకవేళ వాళ్ళు చెప్పిన ఒక మంచి వాతావరణం ఉన్న ఇల్లు ఎలా ఉంటుంది చూపించాలని అనుకున్నట్టయితే, అంటే బేసిక్గా అసలు మనకి ఇది అవసరమా లేదా? అంటే మీరు కంప్లీట్గా ఏదున్నా కంప్లీట్గా బ్యాన్ చేయాలి అంటారా, లేదా కొన్ని సవరించి చేయడం వల్ల కూడా కొంత ఉపయోగం ఉందంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నిన్న నుంచి చూస్తుంటే కొంతమంది బ్యాన్ చేయాలి అంటే ఒప్పుకోవట్లేరు. ఎందుకు బ్యాన్ చేయాలి, అందులో కొన్ని మార్చాలి అంటున్నారు. ఓకే, కంప్లీట్ బ్యాన్ చేయకపోయినా 50% బ్యాన్ చేయడానికి రెడీ ఉన్నారు, 50% లేరు. యూత్ చూసుకున్నట్టయితే, మన ఏజ్ వాళ్ళు చూసుకున్నట్టయితే ఎవరైనా చూస్తే నిన్న డిస్కస్ చేస్తే కొన్ని చాలా సోషల్ మీడియాలో కూడా చూడడం జరిగింది. కొంతమందితో డిస్కస్, దీనివల్ల మీకు మీ ఒపీనియన్ ఏంటి అని అడిగితే దానివల్ల లాస్ అయింది ఏముందని ఒక అమ్మ చెప్తుంది, అది అసలు దానివల్ల ఏం యూజ్ అవుతుందని ఒక అమ్మ చెప్తుంది. ఒక్కొక్కరి మైండ్ ఒక్కొక్క తీరు ఉంటుంది కాబట్టి మనం ఏం చెప్పలేం. ఒకవేళ ఇది ఉంచాలనుకున్నప్పుడు చాలా మటుకు మార్పు జరగాలి. అసలు యాక్చువల్గా అసలు వద్దనే చెప్తున్నాము. ఒకవేళ కంపల్సరీ ఉంటుంది అని చెప్పినప్పుడు మాత్రం చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, దానికి లిమిట్స్ ఉండాలి, కండిషన్స్ ఉండాలి. అందులో తీసుకునే పార్టిసిపెంట్ను కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి వాళ్ళు అవసరమా, వాళ్ళు విన్ అవుతే వాళ్ళు యూజ్ అవుతారా, అట్లీస్ట్ ఫ్యామిలీ కన్నా యూజ్ అవుతారా, అలాంటి వాళ్ళని చూసి తీసుకోవాలని. ప్లస్ నాగార్జున సార్కి మెయిన్ చెప్పేది అంటే చాలా కండిషన్స్ పెట్టాలి. అమ్మాయిలు అనుకో అసలు ఆయన నవ్వుతుంటారు, నువ్వు ఏం మాట్లాడావు అని ఆడపిల్లలు మాట్లాడుతుంటే సార్ చెప్పాలి, మన కూతురు లాంటి ఏజ్ ఉన్న పిల్లలు అంత ఆవేశంగా మాట్లాడకూడదు అని చెప్పాలి. ఆయన చెప్పట్లేదు. నేను 2-3 షోలు చూస్తున్నాను, అసలు వాళ్ళకు ఏం డైనమిక్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అయితే ఏమీ లేవు. సో దట్స్ వై మనం చెప్పేది ఏంటంటే ఈ వేదిక ద్వారా ఈ బిగ్ బాస్ షో బ్యాన్ చేయడం బెటర్. లేదు కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నాం, దానివల్ల లాస్ లేదని చెప్పేసి 50% అన్నా కూడా మనం కంపల్సరీ షో రన్ చేయాల్సిందే. సో దానికి కొన్ని లిమిట్స్, కండిషన్స్, మెయిన్ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండాలి. ఏంటి ఇక తెలంగాణ యాస అని చెప్పేసి పిచ్చి బూతు లాంగ్వేజ్ రాని పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ లాంగ్వేజ్ అంటే బూతులు కాదండి. తెలంగాణ లాంగ్వేజ్లో హిందీ కొంచెం మిక్స్ అవ్వడం వల్ల మాట్లాడే లాంగ్వేజ్ అంతే తప్ప, వెనకట రాజుల కాలం అట్లా ఉన్నప్పుడు తెలంగాణ స్లాంగ్ని ఏం చేశారంటే హిందీ అనే వర్డ్ని రజాకారులు ఉండడం వల్ల ఆ లాంగ్వేజ్ మన తెలుగులో మిక్స్ అవ్వడం వల్ల వచ్చిన లాంగ్వేజ్. అంతేగాని తెలంగాణ లాంగ్వేజ్ అంటేనే ఒక బూత్గా బయటికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు మూవీలలో కూడా ఇప్పుడు తెలంగాణ వాళ్ళు మాట్లాడిందంటే ఒక బూత్ లాగానే మాట్లాడడం. ఒకప్పుడు సెన్సార్ ఒప్పుకునేది కాదు, ఒక బూత్ చిన్న బూత్ ఇప్పుడు అదొక ఫ్యాషన్ అయింది. మాట్లాడే విధానానికి ఫ్యాషన్ అయిపోయింది, మాట్లాడడమే ఒక తెలంగాణ అంటే ఒక బూత్ అయిపోయింది. ఇప్పుడు అది పక్కన పెడితే, ఇప్పుడు ఈ బిగ్ బాస్ గనుక రన్ చేయాలి, మేము ఖచ్చితంగా చేస్తాము అంటే ప్రజల అభిప్రాయం ఏంటి, వీళ్ళదేంటి, మేము వద్దు 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 అన్నా మేము తీస్తాము అనుకుంటే మాత్రం కనీసం మార్పు చేర్పులు అన్న చేయండి. పిల్లలకి ఇప్పుడు మనం ఒక ఊరికి పంపిస్తేనే వాళ్ళకి ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు, ఏంటి అని మనం ఫోన్ ద్వారా మాట్లాడతాం. ఇప్పుడు అలాంటి ఛాన్స్ కూడా లేనప్పుడు పిల్లలకి కనీసం బట్టలు నిండి వేసి పంపించడం. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఎట్లైనా ఉండు, ఎందుకంటే నిన్ను చూసే తండ్రి
తల్లి మన అన్న తమ్ముళ్ళు ఉంటే అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళే, కానీ నిన్ను లక్షల మంది చూస్తున్నప్పుడు జర డ్రెస్ కోడ్ వేసుకోవడం, జర 24 గంటల షోని 1 అవర్ చూపిస్తావు నువ్వు, అంటే 23 గంటలు చూపించవు కదా. ఆ 23 గంటల టైంలో వాళ్ళు డ్రెస్ వేసుకోవచ్చు, నిండుగా మంచిగా తయారవ్వచ్చు, అప్పుడు చూపించచ్చుగా. అలాంటివి ఏమొద్దు. వీళ్ళు ఎట్లా పాచిమోకాలు వేసుకొని ఏమంటారు ఆ బట్టలు సగం సగం ఉన్నప్పుడు కంటిన్యూ 1 అవర్ కాకుండా అది మార్నింగ్ కొంచెం అంటూ పెడతారు దాన్ని. తీస్తారు కాబట్టి ఆ కొంచెం నిండు బట్టలు వేసుకున్నప్పుడు, మంచిగా మాట్లాడినప్పుడు, మంచి గేమ్స్ మంచి గేమ్స్ ఉన్నాయి. ఆ గేమ్స్ పెట్టేటప్పుడు ప్రజలకి ఈ ఆట ఆడితే బాగుంటుంది, మన పిల్లలకి ఈ ఆట ఆడిపిస్తే బాగుంటుంది. మొబైల్ ఎలాగో అలవాటు చేసి పాడు చేసాము, అట్లా కాకుండా దాంట్లో నుండి ఇప్పుడు ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తున్నప్పుడు అరే ఆ గేమ్ బాగుంది, మన పిల్లలకు కూడా నేర్పిస్తే బాగుంటుంది, అలాంటి గేమ్లు పెడితే బాగుంటుంది. కానీ ఆ తల బలగొట్టడాలు, ఆ కుండలు బలగొట్టడాలు, ఆ ఫోటోలు కాల్చడాలు, అలాంటి దరిద్రమైనవన్నీ తీసేసి నీట్గా ఇప్పుడు ఉన్న దాంట్లో ఒక 50-60% మారుస్తే కనుక అప్పుడు చూడొచ్చు కొంచెమన్నా. కానీ ఇప్పుడు ఒక పేరెంట్స్తో చూడలేకపోతారు. అది ఇప్పుడు నేనే ఉన్నా, నాతో పాటు మా పాపను చూపించాలంటే చూపించగలనా, మా బాబుని కూర్చోబెట్టుకొని చూపించాలంటే చూపించగలనా. అట్లా కాకుండా కొంచెం మార్పు చేర్పులన్నా చేయండి. మీ సాగు మీరు జావండి అన్నట్టుగా మీరు కొంచెం మార్పు చేర్పులు చేసి మన దేశాన్ని మనం కాపాడుకుందాం అనేదే మా అభిప్రాయం. అంతేగాని బిగ్ బాస్ ఏదో మాకు శత్రువు కాదు, ఆయన ఏదో సంపాదిస్తే మా ఇంటికి ఏమి రాదు. కాకపోతే దానివల్ల ప్రజలకి కొంచెం మెసేజ్ ఇవ్వండి, దానివల్ల ఉపయోగకరమైన పనులు చేయండి, అదే మేము కోరుకుంటున్నాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్ మేడం. మీకు కూడా నమస్తే. సో రియాలిటీ షో అనే పేరుతో వస్తున్న బిగ్ బాస్ షో ఏదైతే ఉందో అది సమాజానికి కానీ ఎటువంటి ఉపయోగం లేని షో, అలాగే ఎవరికి ఏ రకమైన మంచి సందేశాన్ని కూడా ఇవ్వని ఒక ఫ్లాప్ షో కింద దీన్ని తీసుకోవచ్చు. అయితే దీనిలో ఏమన్నా తప్పదు అని ఒక మెజారిటీ పీపుల్ కనుక ఈ షో కావాలి అని కోరుకున్నట్టయితే ఒక సమాజ హితాన్ని కోరుతూ ఒక సందేశాన్ని ఇవ్వడం, లేదా యూత్ ముఖ్యంగా దీనివల్ల ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు కాబట్టి వారిని ఎంటర్టైన్ చేస్తూ అలాగే ఒక మంచి దారిలో వాళ్ళని నడిపించే విధంగా కనుక ప్రోగ్రామ్ని డిజైన్ చేయగలిగితే కనుక మేము దాన్ని నడపడానికి ఒప్పుకుంటామంటూ మన గెస్ట్లు ఈరోజు చెప్పారు. సో ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.